అరే ఆగండి ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేశారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ అని, కేకేఆర్ గెలిస్తే కేకేఆర్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీం ని ఎక్కువ మంది కామెంట్ చేస్తారు. కమాన్ మై డియర్ కాటనమ్మ కొడుకులు, యుద్ధానికి సిద్ధం కాండి. లాస్ట్ ఇయర్ ఆ కేకేఆర్ మనల్ని ఒకటి కాదు 2 సార్లు పిసికింది. కానీ ఈ సీజన్ లో మనం మొదటి మ్యాచ్ వాళ్ళని బొంద పెట్టాం. అలాగే ఈ మ్యాచ్ లో బొంద పెట్టి రివెంజ్ అయితే తీర్చుకోవాలి. ఆ కేకేఆర్ ని బొంద పెడితే రివెంజ్ ఒక్కటే కాదు, నీ అవ పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ప్లేస్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే వరుసగా 1-2 ఏకంగా 5 మ్యాచ్లు. మనమైతే అదే స్ట్రీక్ ని కంటిన్యూ చేద్దాం. నీ అవ్వ వచ్చిన టీం ని వచ్చినట్టే బొంద పెడదాం. మన కాటెరమ్మ కొడుకులంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఒక్కొక్కరిని తొక్కి నారతిద్దాం బిడ్డ. అరే చూద్దాం చూద్దాం ఎవరిని ఎవరు పిసుకుతారో అని. మేము ఫస్ట్ లో మ్యాచ్ ఓడిపోయినా లాస్ట్ లో మ్యాచ్లు గెలిచేసి వస్తున్నాం. అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తాం. మీ ఉప్పల్లో మిమ్మల్ని తిప్పల్లో కొడతాం. మీరు ఎలా మా హోమ్ గ్రౌండ్ లో అడుగు పెట్టి మమ్మల్ని పిసికారో మేము మీ హోమ్ గ్రౌండ్ లో అడుగు పెడతాం. మిమ్మల్ని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తాం. అరే ఓ బత్తాయిలు, మీరు మా కాటెరమ్మ కొడుకుల్ని పిసుకడమా? నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. మొదటి బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా 250 కొట్టినా 300 కొట్టినా వట్టిగా చేసి పడేస్తాం. ఇక్కడున్నది కాటెరమ్మ కొడుకులు, ఒక్కొక్కరిని కటకటలాడిస్తాం బిడ్డ. కింద మింద ఊపు, మా కాటెరమ్మ కొడుకులే తోపు. అరే ఫామ్ లో లేని చక్రవర్తికి రన్స్ కొట్టడం కాదు, ఇప్పుడు ఫామ్ లో ఉన్న చక్రవర్తికి రన్స్ కొట్టి చూపించండి. స్పిన్నర్, మిస్టరీ స్పిన్నర్ ఇస్ బ్యాక్. ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతా. ఈ చక్రవర్తి చక్రం తిప్పితే ఏ విధంగా ఉంటుందో చూపిస్తా. అరే ఓ చక్రవర్తి, ఎక్కడ కొట్టాలి? 6 లో స్ట్రైట్ గా కొట్టాలనా, ఆఫ్ సైడ్ కొట్టాలనా, బ్యాక్ సైడ్ కొట్టాలనా, రివర్స్ కొట్టాలనా? ఇక్కడ ఉన్నది కాటెరమ్మ పెద్ద కొడుకు కూకట్పల్లి క్లాస్ అను. చూస్తున్నారు కదా, ప్రతి మ్యాచ్ లను 29 రన్స్ పైనే. నెంబర్ 4 లో వస్తున్న ఆరెంజ్ క్యాప్ ప్లేస్ లో నెంబర్ 3 లో ఉన్నా అది ఈ క్లాస్ అని. అంటే నేనైతే అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తా. మీ కేకేఆర్ ని పిసికి పడేస్తా. క్లాస్ అయిన్ కూకట్పల్లి క్లాస్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. ఫామ్ లో లేదు, ఫామ్ లో లేదు, ప్రతి మ్యాచ్ లోనూ హెడ్ ఫామ్ లో లేదు. చూస్తారు కదా లాస్ట్ మ్యాచ్ లో ఈ హెడ్ గాని పర్ఫార్మెన్స్. 30 బాల్స్ కి 70+ రన్స్. ఇది హెడ్ పర్ఫార్మెన్స్ అంటే. అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తా. ఈ కేకేఆర్ ని వట్టిగానే నలిపి పడేస్తా. మ్యాచ్ ని వారు 1 సైడ్ చేయాలన్నా, బౌలర్లకి హెడ్ ఎక్ పుట్టించాలన్నా ఈ హెడ్ వల్లనే సాధ్యం. హెడ్ హెడ్ అంటారా బాబు, కథ మొత్తం ఏకదం ఉంటది. అయినా హెడ్ మన బ్యాటర్లు అయితే పిచ్చ ఫామ్ లో ఉన్నారు. నీ ఒకరు పోతే ఇంకొకరు వట్టిగానే నలిపి పడేస్తున్నారు. ఓపెనింగ్ లో మంచి స్టార్ట్ ఇవ్వడానికి నువ్వు నేను, 1 డౌన్ లో ఉతికారేయడానికి ఇషాను, 2 డౌన్ లో వారు 1 సైడ్ చేయడానికి క్లాస్ అను, గేమ్ ని కంట్రోల్ లో పెట్టడానికి నితీష్ కుమార్ రెడ్డి, మ్యాచ్ ని వట్టిగానే ఫినిష్ చేయడానికి అనికేత్ వర్మ, సలీల్ అరోరా. ఇది పయ్య మన బ్యాటింగ్ డెప్త్ అంటే. అటు పక్క ఎలాంటి బౌలర్ వేసినా వట్టిగానే ఉతికారేస్తున్నారు. ఇంత మంచి ఫామ్ లో ఉన్న తర్వాత ఐపీఎల్ కప్ ఎలా వెళ్తాము? ఈసారి కప్పు మాత్రం సన్ రైజర్స్ దే. అయినా పులి బ్యాటింగ్ ఒకటే కాదు, బౌలింగ్ లో కూడా మన బౌలర్లు మంచి ఫామ్ లోనే ఉన్నారు. ఆ పవర్ ప్లే లో కాస్త ఎక్స్పెన్స్ అవుతున్నారు కానీ మిడిల్ ఓవర్ లో కొంచెం కంట్రోల్ చేస్తున్నారు. అయినా ఏషియన్ మలిగా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ప్యాట్కన్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక సకీబ్ అయితే 2 మ్యాచ్లు మంచిగా పర్ఫార్మెన్స్ చేసే గానీ లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి కాస్త రన్స్ ఇస్తున్నాడు. ఎలాగోనలాగో మన బౌలర్ కూడా కాస్త ఫామ్ లో ఉన్నారు. ఇంత మంచి ఫామ్ ఉన్న తర్వాత ఈసారి ఐపీఎల్ కప్ మాత్రం మన ఎస్ఆర్ఎస్ దే.